బంధాన్ని బంధించి చెప్పేంత కవిత్వం నాకు రాకపోవచ్చు. వాటి లోతుని ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో తప్పకుండా చూస్తారు. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఎక్కడో చదివిందే. పెళ్ళైన కొత్త దంపతుల్ని సీతారాముల్లాగా ఆదర్శవంతంగా ఉండమని ఎందుకు దీవిస్తారో తెలుసా? శివధనస్సు ఎత్తగల సీతమ్మ శివధనస్సును విరిచిన రామయ్యని నేను నీతో సమానమని ఏ రోజు అనలేదట. బంగారు లేడిని అడిగిన సీతమ్మని నీ వల్లనే ఇన్ని ఇబ్బందులు అని ఎప్పుడూ నిందించలేదట. అయోధ్యలో అద్దాల మేడలోనే కాదు, రాముని కోసం అడవుల సైతం నీ వెంట అని నడిచింది సీతమ్మ. సీతారాముల్లానే కాదు, కష్ట సుఖాలని ఒడిదుడుకుల్లో ఒకరికొకరు నమ్మకం కోల్పోకుండా చివరి వరకు తోడుగా ఉన్న ప్రతి ఒక్క జంట ఆదర్శవంతమే. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఒక పెద్ద ఆయన రాసిందే. బంధం లోతు తెలియాలంటే మనసుతో ప్రయాణించడం మాత్రమే షార్ట్కట్ అట. అందుకే రోజులు గడిచే కొద్దీ కాసేపైనా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. జీవితంలో చివరిగా మిగిలేది ఆ మధుర క్షణాలు మాత్రమేనట.